ఏపీలో పొలిటికల్ రైస్ వార్ సాగుతుంది. అధికార విపక్షాల మధ్య బియ్యం కయ్యం నడుస్తుంది. ఒక షిప్ను మాత్రమే ఎందుకు పట్టుకున్నారు, రెండో షిప్ను ఎందుకు వదిలేశారు అంటే మీ ఆర్థిక మంత్రి గారి వియ్యంకుడి బోట్ అయితే అలా వదిలేస్తారా అంటూ వైసీపీ లీడర్లు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తుండగా అవసరమైతే బ్యాగ్ చెక్ చేసుకోవచ్చంటూ మంత్రి పయ్యావుల కౌంటర్ పాస్ చేశారు. ఈ ఏపీ రైస్ తుఫాన్ ఏ తీరం తాకేను? ఏపీలో సరికొత్త రైస్ తుఫాన్. స్టెల్లా వర్సెస్ కెన్స్టార్. మంత్రి గారి బియ్యంకుడిదైతే వదిలేస్తారా? అధికార విపక్షాల మధ్య రైస్ వార్. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమని అడుగుపెట్టారు? అక్కడ వార్ వన్ సైడ్ కాదు, టూ సైడ్స్ ఒక రేంజ్ లో నడుస్తుంది. ప్రస్తుత మంత్రులు వర్సెస్ మాజీ మంత్రులుగా మారింది వ్యవహారం. పవన్ పోర్టు పర్యటన తర్వాత ఇక్కడ అంతా మామూలుగానే ఉందంటూ కార్మిక నాయకుల దగ్గర నుంచి సాధారణ సిబ్బంది వరకు కామెంట్లు చేశారు. అందరూ కలిసి ఆల్ ఈజ్ వెల్ అన్నారు. అంతా బాగుందనుకున్న టైంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ టీం స్టెల్లా ఎల్ అనే షిప్లో బార్జిలో 1064 టన్నులు, స్టెల్లా షిప్లో 640 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేయడంతో ఒక్కసారిగా కాకినాడ పోర్టులో కాక చెలరేగింది. ఇక్కడి వరకు సాధారణంగానే ఉన్న రైస్ ఇష్యూ సడన్ గా కొత్త మలుపు తీసుకుంది. ఇందులోని మెయిన్ ట్విస్ట్ ఏంటంటే స్టెల్లా షిప్ లోని రేషన్ బియ్యం సంగతి సరే, కెన్స్టార్ లో ఉన్నది మాత్రం బియ్యం కాదా, అది మీ ఆర్థిక మంత్రి బియ్యం కూడదనా అంటూ లాజిక్ లాగారు మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి బియ్యం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా? దాంట్లో ఎందుకు ఎతకరు? పట్టాభి ఆగ్రో ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. ఎంవి కనస్టర్ వెజల్ పేరు. దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆగ్రో వాళ్ళు లోడ్ చేశారు. దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, తమరు, నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. అయితే ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఒక క్లారిటీ ఇచ్చారు. స్టెల్లాతో పాటు కెన్స్టార్ గురించి కూడా తమకు సమాచారం వచ్చిందని, అంతా వెరిఫై చేసుకున్నామని, అందులో బాయిల్డ్ రైస్ మాత్రమే ఉందని అన్నారాయన. నేను చూశాను ఆల్రెడీ. అది పార్ బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాను. స్టెల్లా షిప్ పై కూడా క్లారిటీ ఇచ్చారు కలెక్టర్. నవంబర్ 27న స్టెల్లా ఎల్ నౌకలోకి ఒక్కడనే వెళ్లి పరిశీలించారని, ఆ షిప్లో ఉన్నది పీడిఎస్ రైస్ మాత్రమేనని తేల్చారు కలెక్టర్. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయనేది పరిశీలిస్తున్నామని, కస్టమ్స్, రెవెన్యూ, పోలీస్, పోర్ట్ అథారిటీ, సివిల్ సప్లై అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు సీజ్ చేయడంపై కూడా స్పష్టతనిచ్చారు కలెక్టర్. షిప్ ను సీజ్ చేయాలనుకుంటే హైకోర్టు అనుమతి అవసరమని, స్టాక్ ను మాత్రమే సీజ్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదన్నారు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు లాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ, షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మన దగ్గర పెట్టేసుకోవాలి, సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు. రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ని మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకోవాలనే డెసిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అంబటి పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు.
3 తరాలుగా తమ వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేస్తున్నారని, స్టీమ్ రైస్ మాత్రమే వారు ఎగుమతి చేస్తారని, ముడి బియ్యం వ్యాపారం అసలు చెయ్యరని తేల్చి చెప్పారు. పేర్ని నాని అంబటికి అనుమానముంటే ఒక చెక్ పోస్ట్ పెట్టుకొని ప్రతి బ్యాగ్ను చెక్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తమ బంధువులు కేరళ, తమిళనాడులో మాత్రమే వ్యాపారం చేస్తున్నారని, ఏపీలో గింజ కూడా కొనలేదని క్లారిటీ ఇచ్చారు ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావులు.